కుంభమేళ అనేక మంది హిందూ యాత్రికులు గంగానదికి వచ్చి చేరుకుని చేసుకునే వేడుకయే కుంభమేళ. సాధారణ కుంభమేళ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగాల్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరసగం చేసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభాన్ని కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ళ పాటు అంటే మనుషుల దృష్టిలో 12 సంవత్సరాల పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కొండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని ప్రయాణిస్తుండగా ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించారని నమ్ముతారు. అమృతపు బిందువులు పడడం వల్ల ఈ ప్రదేశాలు పవిత్రం అయ్యాయని నమ్ముతారు. కేవలం ఆ ప్రదేశాల్లో మాత్రమే కుంభమేళ నిర్వహించడం జరుగుతుంది. జనవరి 2007 చివరిగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నిటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజు మాత్రమే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళ 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.